వచ్చినా మళ్ళీ సోది చెప్పడానికి సోది ముచ్చటతో వచ్చేసాం మామ. మీ ఇంట్లో వాళ్ళని బేగా పిలిచేసి ఈ వీడియో చూపించేసేయండి. సో ఇవాళ ముఖ్యాంశాల్లోకి వెళ్తే, ఫోర్త్ మ్యాచ్ లో కీపింగ్ చేస్తా అంటున్న మన స్పైడర్ మ్యాన్ రిషబ్ పంత్ కీపింగ్ చేస్తున్నాడంట. థ్యాంక్ గాడ్ అంటూ నినాదాలు చేపట్టిన క్రికెట్ లవర్స్. తను కీపింగ్ చేస్తే టీమిండియాలో ఈజీగా 50 రన్స్ సేవ్ అయినట్టని లెక్కలు వేస్తున్న బీసీసీఐ బానిసలు. ఇంగ్లాండ్ టూర్ నుంచి ఇంజురీతో రూల్ అవుట్ అయిన ఆకాష్ దీప్. అసలు వీళ్ళు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేక ఎన్ని విధాలుగా ఇంజూరీ అవ్వచ్చని ప్రాక్టీస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీసీసీఐ బానిసల సంఘం. ఇంపార్టెంట్ మ్యాచ్ కి ముందు అందరూ ఇంజూరీ అయితే ఇంకా మ్యాచ్ ఎవరు ఆడతారు, పోనీ మమ్మల్ని వచ్చి ఆడమంటారని బ్యాట్స్ తీసుకుని రెడీ అవుతున్న గల్లీ క్రికెటర్స్. 2 టెస్ట్ డివిజన్ ని కన్సిడర్ చేయడానికి సిద్ధమవుతున్న ఐసీసీ. క్రికెట్ ఆడే టీమ్స్ ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఈచ్ టీమ్ తను ఉన్న గ్రూప్ వాళ్ళతో టెస్ట్ గేమ్స్ ఆడేలా ప్లాన్. మోస్ట్లీ 2027 టు 2029 సైకిల్ కి ఈ గ్రూప్ డివిజన్ ఉండే ఛాన్స్. మీరు ఏదైనా చేసుకోండి, ఇండియా అండ్ ఆస్ట్రేలియా మాత్రం ఒకటే టీంలో ఉండాలి, లేకపోతే దేశబంధు రాస్తారోకాలు చేస్తామని బెదిరిస్తున్న ఫ్యాక్స్ మాలిట్ అడ్మిన్స్. అంటే మేము ఏజ్ పెరిగిన బ్యాటింగ్ లో జోష్ తగ్గిన ఏబీ డివిలియర్స్. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ లీగ్ మ్యాచ్ లో 30 balls 63 రన్స్ బాధేసిన ఏబీడీ. బాల్స్ లెక్క బ్రతికిపోయారు కానీ లేకపోతే సెంచరీ కొట్టేసేవాడు. ఈ బ్యాటింగ్ చూసి ఏబీడీ ఉన్న ఎరాలో మేం లేము, హమ్మయ్య అనుకున్న టీమిండియా లెజెండ్స్. సో ఇవాళ సోది ముచ్చట్లకు సమాప్తం. రేపటి సోదిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.